హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, పిడుగురాళ్ల గవర్నమెంట్ హాస్పిటల్లో 27 రకాల పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకొని నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారనమాట. అందులో ఉన్నటువంటి కరెక్షన్ సంబంధించి కూడా మనకు డేట్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ డేట్స్ అన్నింటిని కూడా కరెక్షన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే విడుదల చేశారు. సో ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఎన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి ఒక లిస్ట్ని రిలీజ్ చేశారు, అన్ని విషయాల గురించి కూడా వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరికి చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగనే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియో హైప్ చేసినట్లయితే ఈ వీడియో ఇంకా చాలా మంది అభ్యర్థులకు కూడా చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఇప్పటికి మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్లో మనం ఉన్నాము. సో ఇక వెబ్సైట్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. దాన్ని మీరు క్లిక్ చేయగానే మీరు కూడా ఈ విధంగా వెబ్సైట్లోకి వచ్చేయచ్చు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో రిక్రూట్మెంట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పిడుగురాలకు సంబంధించినటువంటి వివిధ రకాల పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారనమాట. సో ఇక్కడ చూసినట్లయితే 27 రకాల పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్ని కూడా ఇక్కడ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా గ్రేవెన్స్ ఉన్నట్లయితే 13 నుంచి 17 తారీఖు లోపల మీరు చూపించినటువంటి అడ్రస్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇందులో ఉన్నటువంటి అభ్యర్థులకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు సంబంధించి మీ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇందులో ఏదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా రకాల ఉద్యోగాలు ఇక్కడ మెన్షన్ చేశారు. 27 రకాల ఉద్యోగాలు అనమాట. ఇందులో మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ జాబ్కు సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ మీరు ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ ఒకదానికి సంబంధించి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఈసీజీ సంబంధించినటువంటి మనం మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ చేసాం. సో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు నుంచి మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ ఇచ్చేసారనమాట. సో ఇక్కడ భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఇక్కడ ఈ విధంగా లిస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి నోటిఫికేషన్ వచ్చేసి 25/3/2020 రిలీజ్ అయిందనమాట. అంటే మార్చి నెలలోని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వివిధ రకాల పారామెడికల్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే పిడుగురాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ యొక్క ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తున్నారు. సో మీ పేరు వైజ్గా మెరిట్ ప్రకారం నెంబర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు అప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో డీటెయిల్స్ కరెక్ట్గా ఉండేలా చెక్ చేసుకుని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకుని కూడా ఈ యొక్క ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. మ్యాక్సిమం ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే మీకు జాబ్ వచ్చినట్లే అనమాట. సో కన్ఫామ్గా ఒకసారి చెక్ చేసుకుని మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకుని ఒకరి పేరు ఉన్నట్లయితే ఫర్దర్ స్టెప్ కోసం మనం ఎదురు చూస్తూ ఉండాల్సి ఉంటుంది. సో కౌన్సిలింగ్ కోసం లేదా వెరిఫికేషన్ కోసం మనకి మరలా లెటర్స్ అయితే పంపిస్తాం. దాని ప్రకారం మనం వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి. ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి లేదా అఫీషియల్ వెబ్సైట్ లింక్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.